చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అద్భుత సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. గొప్ప దేవ, రాజ్య మర్మములు గ్రహించుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, అది వారికి అనుగ్రహించబడి ఉండలేదు ప్రభువా. నీ శిష్యుల బృందంలో మేమందరం ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. కనికరించండి మా అందరి హృదయాలను ప్రభువా, మీ వద్దకు ఆకర్షించండి. మీ స్వరమునకు ప్రతిస్పందించేటటువంటి హృదయాలను మాకు ఇవ్వండి ప్రభువా. మీ ఆత్మను మాలోను, మా మీదను, మా మధ్యన ఉంచండి. మీ ఆత్మ కార్యమును ప్రభువా మేము చూడాలని ఆశపడుతూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవా, మీ అగ్ని చేత మమ్మను సంధించండి. మీ వాక్యంలోనికి ప్రభువా మేము చూడగలుగునట్లు మా కన్నులు తెరవండి. మీ స్వరమును వినిపింపచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ గుడ్ ఫ్రైడే నాటి ప్రత్యేక ఆరాధనకు మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుకుందాం. ఇదిగో, ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. మనం ఇక్కడ ఒక ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి ఒక యవనస్తుని చూస్తూ ఉన్నాం. అతడు యేసు ప్రభు వారి వద్దకు వచ్చి, నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. దానికి యేసు ప్రభు వారు అన్నారు, జీవంలో నువ్వు ప్రవేశించాలని కనుక కోరుకుంటే ఆజ్ఞలను గైకొనుము అన్నాడు. ఏ ఆజ్ఞలని అతను మరలా ప్రశ్నిస్తే యేసు ప్రభు వారు ఆ ఆజ్ఞలు అక్కడ చెప్తా ఉన్నారు. చెప్పిన తర్వాత, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తా ఉన్నాను అన్నాడు. అక్కడ యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడలా అని అన్నాడు. నీ ఆస్తిని నువ్వు అమ్మేసి బేదలకు ఇవ్వు అని అన్న తర్వాత అతడు వ్యసనపడి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. చివరికి యేసు ప్రభు వారు ఏమని కంక్లూడ్ చేశారంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట సాధ్యం కాదు అన్నాడు. అతను ఏమైనా పాపం చేశాడా? అతనిలో ఏ పాపం లేదు. దేవుని ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు.
అయినా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళలో ఉండిపోయాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనలో ఏ పాపం లేకపోయినా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అసలు దేవుని రాజ్యాన్ని పొందడం అంటేనే అక్కడ ఒక మాటతో మనం అర్థం చేసుకోవాలి: పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల. దేవుని రాజ్యంలో చేరడం అంటే పరిపూర్ణలం అవ్వాలని కోరుకోవడం. నీవు నేను పరిపూర్ణుడను కావాలని గనక కోరుకొననట్లయితే నువ్వు బాప్తిస్మం తీసుకో, మారు మనసు పొందు, బాప్తిస్మం తీసుకో, దేవుని ఆజ్ఞలన్నీ పాటించు, ఆరాధనా క్రమాన్ని చక్కగా అనుసరించు, నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. అది వాస్తవం. పరిపూర్ణులైన వారే దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. ఆ వృత్తాంతాన్ని బట్టి మనం అది గ్రహించవచ్చు. అతనికి ఈ పరిపూర్ణతలోనికి ప్రవేశించకుండా అడ్డగించింది ఒక్కటి: ధనాపేక్ష. ధనాపేక్ష అనే దానికంటే కూడా లోభత్వము అనేది బాగుంటుంది. ధనాపేక్ష అంటే ధనాన్ని కోరుకోవడం, ఇంకా సంపాదించాలి అనుకోవడం. లోభత్వం అంటే ఉన్నదాన్ని ఖర్చు పెట్టకుండా దాచుకోవడం. యేసుప్రభు వారు ఏమన్నారు? నీ ధనాన్ని అమ్మేసేసి బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అంటే అతను తన ధనాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టం లేదు. అదొక్కటే అతన్ని పరిపూర్ణతలోనికి ప్రవేశించకుండా అడ్డగించింది. ఫలితంగా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితికి అతను వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రైస్తవ జీవితం అంటే పరిపూర్ణతలోనికి సాగడమే క్రైస్తవ జీవితం. అందుకే మనము సంపూర్ణమగుటకు సాగిపోదము. క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానము అను తీర్పును మరలా పునాదిని మరలా వేయక సంపూర్ణమగుటకు మనం సాగిపోదు. ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా పరిపూర్ణత వైపుకు, సంపూర్ణత వైపుకు అడుగులు వేస్తూ ఉండాలి. అప్పుడే అతడు దేవుని రాజ్యానికి వారసుడిగా ఉండగలుగుతాడు. అయితే సమస్య ఏంటంటే, పరిపూర్ణలము కావాలి అంటే ఏటేటా అర్పించుచు వచ్చే బలులు మనలను ఎన్నటికిని పరిపూర్ణులుగా చేయలేవు. ఈరోజు ఎందుకు మనం ప్రత్యేకంగా కూడుకున్నాం? ఇది ఆదివారం కాదు, సరే మన సహవాసపు క్రమమైనటువంటి బుధవారం కాదు, శనివారం కాదు. ఎందుకు కూడుకున్నాం? ఇది యేసు ప్రభు వారు శిలువ మీద మరణించిన దినం. ఏటా ఇదే చేస్తాం కదా. ఏటా గుడ్ ఫ్రైడే రోజు గ్యాదర్ అవుతాం, సంఘాలన్నీ గ్యాదర్ అవుతాయి. యేసు ప్రభు వారు 7 మాటలు ధ్యానం చేస్తారు, ప్రార్థిస్తారు, దేవుని స్తుతిస్తారు, వెళ్ళిపోతారు, ఉపవాసం ఉంటారు. ఏటేటా మీరు చేసే అదే పని మిమ్మల్ని ఎన్నటికీ సంపూర్ణులుగా చేయలేవు అని లేఖనం సెలవిస్తుంది. చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగజేయవు. లేఖనం స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడు ప్రతి సంవత్సరము మీరు ఒకే విధంగా తెచ్చేటటువంటి అర్పణ లేదా ఒకే విధమైనటువంటి ఆరాధన, ఒకే విధమైనటువంటి క్రమము మిమ్మల్ని ఎన్నటికీ సంపూర్ణులుగా చేయలేవు. దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంటే ఏంటి? సంపూర్ణతలోనికి సాగిపోవడం, పరిపూర్ణత వైపు అడుగులు వేయడం. అది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడమే క్రైస్తవ జీవితం అంటే. మరి ఏటేటా నేను ఇదే పద్ధతిని, ఇదే క్రమాన్ని అనుసరిస్తూ వస్తే అది నన్ను ఎన్నటికీ సంపూర్ణ సిద్ధిని కలుగజేయనటువంటి లేక సంపూర్ణ సిద్ధిని పొందనటువంటి స్థితిలో ఉంచేస్తాయి.
మరి నేనేం చేయాలి? నాకేమి విడుదల లేదా? ఆ విడుదలే గుడ్ ఫ్రైడే. శుభ శుక్రవారం నాడు జరిగింది అదే. ఏటేటా ఒకే విధమైనటువంటి క్రమం నుండి మనల్ని విడిపించి, ఒకే విధమైనటువంటి బలి అర్పణల నుంచి మనల్ని విడిపించి, ఒక్కసారే సంపూర్ణులుగా మార్చేటటువంటి బలియజ్ఞం జరిగింది ఆ దినాన. దీనికంతటికి కారణం ఏంటంటే, యేసు ప్రభువు వారు చూడండి 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము ఇక్కడ 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటక ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం వ్రాసిన వాని మరణము ఆవశ్యం. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే కానీ అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? యేసు ప్రభు వారు ఒక మరణ శాసనాన్ని రాశారట. ఆ రాసినటువంటి మరణ శాసనము ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందంటే, ఆ రాసిన వాడు చనిపోయినప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది అన్నాడు. వీలునామా రాశాడట యేసయ్య. ఎవరైనా మనం చూస్తాం, ఆస్తికర్తలు వీలునామాలు రాస్తారు. తదనంతరం ఆ వీలునామా ఇంప్లిమెంట్ అవుతుంది. ఆ వీలునామా ఎప్పుడు అమల్లోకి వస్తుంది? వారు చనిపోయిన తర్వాత. యేసు ప్రభు వారు కూడా వీలునామా రాశారట. ఆ వీలునామా ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ఆయన చనిపోయిన తర్వాత. ఏంటి ఆ వీలునామా? ఆ పై వచనంలో ఉంది చూడండి. ఈ హేతువు చేత పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. నిత్యమైనటువంటి స్వాస్థ్యాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. అది ఆయన రాసినటువంటి వీలునామా. ఆ నిత్యమైనటువంటి స్వాస్థ్యము ఇస్తాననేటటువంటి ఆ వీలునామా ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే, యేసు ప్రభు వారు శిలువ మీద మరణించిన దినాన అమల్లోకి వచ్చింది. ఇక్కడ ఇంకొక వచనాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. గమనించండి, మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకున్న వారందరూ రక్షింపబడిన వారా? నా మొట్టమొదటి ప్రశ్న. మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నా, మీరు రక్షింపబడ్డారా? చెప్పండి, మీరు రక్షింపబడ్డారా? రక్షణ స్థిరమైనటువంటి విశ్వాసమును ద్వారా వచ్చేటటువంటిది. మీ క్లారిటీ లేదా? మేము రక్షింపబడ్డామా లేదా అనేది? రక్షింపబడ్డారా లేదా? రక్షింపబడ్డారు, అవునా? నువ్వు ప్రశ్న వేస్తేనే మాకు పెద్ద డైలమా నాయన. గమనించండి, మనము రక్షింపబడ్డాము. మరైతే ఇక్కడ ఎందుకన్నాడు? రక్షణ తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం ఆయన మరలా ప్రత్యక్షం అవుతాడు.
సరే, ఇప్పుడు ఒక వాక్యం ద్వారా మనం అది గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా స్వార్థ ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. 18వ వచనం. శిలువను గూర్చిన వార్త, శిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. జాగ్రత్తగా వచనాన్ని చూడండి. శిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనము గాని రక్షింపబడిన శిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనము గాని రక్షింపబడిన మనకు దేవుని శక్తి అనున్నదా అక్కడ. జాగ్రత్తగా చూడండి ఆ వచనాన్ని. మనం దేవుని వాక్యాన్ని పరుగెత్తుతూ చదవకూడదు. చాలా శ్రద్ధగా ఆసక్తితో పరిశీలిస్తూ చదవాలి. ఏమంటున్నాడు అక్కడ? శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు అన్నాడు. రక్షింపబడిన మనకు అనాలి కదా, అవునా కదా? రక్షింపబడిన మనకు అనాలి. ఫోన్ కాల్ వస్తుంది, ఆన్సర్. రక్షింపబడిన మనకు అని ఉండాలి, కానీ రక్షింపబడుచున్న మనకు. రక్షణ కార్యం జరిగిందా, జరగలేదా, ఏంటి, జరుగుతుందా? ఈ లేఖనం ప్రకారం జరుగుతుంది. కాబట్టి నువ్వు ఒక్కసారి మారు మనసు పొంది బాప్తిసం తీసుకోగానే ఓ నేను రక్షణ పొందేశాను, నేను పరలోక రాజ్యానికి వారసుని అనుకోవడం పొరపాటు, భ్రమ. అందుకే అన్నాడు, మొదటి నుండి మనకుడిన దృఢ విశ్వాసమును అంతము మట్టుకు చేపట్టిన ఎడలనే మనం ఆయన ఇల్లు. అంతం దాకా మనం ఏం చేయాలి? ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏంటి విశ్వాసం? ఏమిటి విశ్వాసం? రోమపత్రికలో అంటాడు, ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించుట ద్వారా మనము రక్షింపబడతాం. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. 10వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 6వ వచనం నుండి అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనం చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తును మృతులలో నుండి పైకి తీసుకొని రావడానికి ఎవడు పాతాళంలోనికి దిగిపోతాడు?
లేక ఆకాశం నుండి ఆయన పరలోకం నుండి క్రిందికి తీసుకొని రావడానికి పైకి ఎవడు ఎక్కి వెళ్తాడు? మనం రక్షింపబడాలంటే ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఈ గుడ్ ఫ్రైడే నాడు నెరవేరింది. ఆ షరతు నెరవేర్చబడాలంటే క్రీస్తు ప్రభు వారు పుట్టాలి, భూమి మీదకి జన్మించాలి. మరి ఎవరు ఆయన అక్కడి నుంచి తీసుకొని వస్తారు? ఆయన జన్మించిన తర్వాత మరలా ఆయన సిలువ ఎక్కాలి, మరణించాలి, పాతాళంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఆయన ఎవరు ఆయన కిందకి తీసుకొని వెళ్తారు? ఎందుకంటే పాతాళంలో ఉన్నవాడు పరలోకానికి చేరలేడు, పరలోకంలో ఉన్నవాడు పాతాళానికి చేరలేడు. ఎందుకంటే ఈ రెండింటి మధ్యగా ఒక పెద్ద అగాధం ఉంది. మరి ఎవరు చేస్తారు? ఆ పని చేసేదట వాక్యము. దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలంటే, క్రీస్తుకు మనల్ని అత్యంత సమీపంగా తీసుకొచ్చేది ఏంటి? వాక్యం. క్రీస్తుతో మనల్ని కూర్చుండబెట్టేది ఏంటి? వాక్యము. క్రీస్తుతో మనల్ని నడిపించేదేది? వాక్యము. అందుకే దేవుని వాక్యాన్ని పరిశీలిస్తూ చదువుతున్నంత కాలం నువ్వు క్రీస్తుతో నడవగలుగుతావు. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు తీసి పక్కన పెట్టేస్తావో, అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈ వాక్యానికి విధేయత చూపించడం నువ్వు ఎప్పుడైతే ప్రక్కన పెట్టేస్తావో, నీలో క్రీస్తు స్వారూప్యం అనేది ఏర్పడదు. క్రీస్తుతో సహవాసం నీకు ఏర్పడదు. ఫలితంగా నీవు రక్షింపబడనేరవు. అది బైబిల్ గ్రంథం యొక్క సారాంశం. మనము రక్షింపబడుచూ ఉండాలంటే ఈ వాక్యంతో మనం సహవాసం చేయాలి. అందున ఏ వాక్యంతో మనం సహవాసం చేయాలి? రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఏ వార్త? సిలువను గూర్చిన వార్త. కాబట్టి నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు నీ సిలువ ఎక్కడా అని వెతుక్కుంటూ చదువు. ఎక్కడుంది నా సిలువ? యేసుప్రభు వారు ఏమన్నారు? ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తను ఉపేక్షించుకొని నా సిలువ ఎత్తుకోమన్నాడా, తన సిలువ ఎత్తుకోమన్నాడా? తన సిలువ ఎత్తుకోమన్నాడు. ఈరోజు అందరూ కూడా చాలామంది యేసయ్య సిలువను ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యం కాదు సహోదరుడా. నువ్వు ఎన్నటికీ ఆయన వెళ్ళిన శ్రమ గుండా వెళ్ళలేవు, ఆయన పడిన పాటలు నువ్వు పడలేవు, ఆయన మోసినట్టు నువ్వు సిలువ మోయలేవు. అది వాస్తవం. అది ఆయనకొక్కడికే సాధ్యం, ఏ నరునికి సాధ్యం కాదు. అందుకని యేసయ్య ఏం చేశాడు? నా కాడి సులువైంది, నేను మీకు తేలిగ్గా చేస్తాను, మీరు మీ సిలువ ఎత్తుకోండి. నా సిలువ వద్దు, మీరు మీ సిలువ ఎత్తుకోండి. ఆ సిలువ ఎక్కడో వెతికి దాన్ని తీసుకునే బాధ్యత నీది. ఆ సిలువను గూర్చిన వార్త ఎక్కడ కనపడుతుంది? యేసు ప్రభు వారు, ఇప్పుడు మనం హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి వెళదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇక్కడ మనం ఏం చూసాం? ఏటేటా ఎడతెగకుండా అర్పించే ఒక్కటే విధమైనటువంటి బలి, ఒకే విధమైనటువంటి క్రమం, ఒకే విధమైనటువంటి ఆరాధన మనలను ఎన్నటికి సంపూర్ణులుగా చేయలేవు. అంతేకాదు, అది ఇంకొక పని కూడా చేస్తుందట. ఎప్పుడూ ఒకే విధమైనటువంటి ఆరాధన, ఎప్పుడూ ఒకే విధమైనటువంటి క్రమం, ఎప్పుడూ ఒకే విధమైనటువంటి పద్ధతి నువ్వు కనుక అనుసరిస్తే అది చేసినప్పుడల్లా నీకు నీ పాపాలే జ్ఞాపకం వస్తాయట. చూడండి అక్కడ ఏమంటున్నాడు? 3వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇదేంది? ప్రభు దగ్గరకు వచ్చి నిజమైనటువంటి అర్పణ నువ్వు అర్పించి ఆయనను సేవిస్తుంటే మరలా అదే పాపం ఎందుకు గుర్తొస్తుంది? గుర్తుకు రాకూడదు కదా.
యేసు ప్రభు వారే అన్నారు ఏమని? ఇక మీదట నేను మీ పాపములను జ్ఞాపకం చేసుకోను. మరి నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? జ్ఞాపకం చేసేది ఎవరు? అపవాది. వాడు ఏం చేస్తాడు? వాడు ఆది నుండి నేరం మోపడం వాడు చేసే పని అదే. మరి నీకు పాపం పదే పదే గుర్తొస్తుంది అంటే క్రీస్తుతో సహవాసం ఉందా? అపవాదితో సహవాసం ఉందా? అపవాదితో సహవాసం ఉంది. అదేంది, నేను భక్తి చేస్తుంది నేను క్రీస్తుతో సహవాసం ఉండడం చేయడానికి కదా. ఈ క్రమాన్ని, ఈ పద్ధతిని అనుసరిస్తుంది నాకు క్రీస్తుతో సహవాసము, క్రీస్తుతో సంపూర్ణ ఐక్యత కలిగి నేను నడవడానికి కదా, సంపూర్ణతలో నేను సాగడానికి కదా. ఏటేటా ఒకే విధమైనటువంటి పద్ధతి దానికి బదులుగా రివర్స్లో పనిచేస్తుందట. మనల్ని వెనుకకు నడిపిస్తుంది. మరేం చెయ్యాలి? నేను పరిపూర్ణతలో ఓకే నేను రక్షింపబడుచూ ఉండాలి, పరిపూర్ణతలోనికి ఎదుగుతూ ఉండాలి. మరి దినదినం మారు మనసుని ఎందుకు అంటున్నారు? నీ పాపాలని జ్ఞాపకం రాకూడదు, కానీ మారు మనసు పొందడం అంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడమే కదా మారు మనసు అంటే. మరి దినదిన మారు మనసు ఎందుకు అంటున్నారు? గమనించండి, తెలిసిన పాపము, తెలియబడని పాపము అని రెండు ఉంటాయి. దినదిన మారు మనస్సు అంటే ఆ తెలియబడని పాపమును గూర్చి గ్రహించుకొని దానిని విడిచిపెట్టి దాన్ని మరలా ఎన్నడూ చేయకుండా ఇంకా ముందుకు సాగుతూ ఉంటాం. అనగా క్రీస్తు వెలుగులోనికి మనము సమీపిస్తూ ఉంటాం. సమీపిస్తూ ఉండినప్పుడు అప్పటిదాకా కనబడనటువంటి పాపములు, దాచబడినటువంటి డాగులు కనబడుతూ ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అది సంపూర్ణతలోనికి సాగడం. అది దినదిన మారు మనసు అనేటటువంటి అనుభవం. అయితే ఏటేటా మనము చేసేటటువంటి ఇదే విధమైనటువంటి బలి అర్పణ మనల్ని ఏం చేస్తుందంటే ఆ అనుభవంలోనికి గాక బుద్ధిపూర్వకంగా మనం చేసినటువంటి పాపాలనే జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఇంకెప్పుడు దాని గురించే దేవుని దగ్గర ఒప్పుకుంటా ఉంటాం. అది అయిపోయింది. ఆయన నీకు రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు. ఆయన రక్తాన్ని ద్వారా నిన్ను కడిగాడు. ఇంకా వెలుగులోనికి నిన్ను నడిపించాలని కోరుకుంటా ఉన్నాడు. ఇంకా ఆయన స్వారూప్యంలోనికి ఎదగాలని కోరుకుంటూ ఉన్నాడు. గమనించండి, తెలియబడనటువంటి పాపాలు, నేను ఇంతకు ముందు దాకా ఇది పాపం అనుకోలేదు, కానీ ఈరోజు దేవుడు నా హృదయానికి వెలుగును అనుగ్రహించాడు. ఇది కూడా పాపం అని నేను గ్రహించాను, ఇక మీదట నేను దాని జోలికి వెళ్ళను అని చెప్పే సాక్ష్యం ప్రతి దినం మనలో ఉండాలట. దానికి ఒక సేవకుడు ఒక ఉదాహరణ చెప్పాడు. ఏమన్నాడంటే, నేను ఇంతకుముందు, ఆయన మాటల్లో, ఇంతకుముందు నేను మందిర పరిచర్యని ఒక సహోదరునికి నేను అప్పగించినప్పుడు అతను వచ్చి ప్రతి ఉదయం ప్రతి ఆదివారం వచ్చి మందిరాన్ని అంతా శుభ్రం చేసి ఆ బాత్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసి ఆయన ఆ పరదాలు అవన్నీ వేసి చైర్స్ అవన్నీ వేసి మొత్తం సిద్ధం చేసేవాడు. ఒక దినాన ఆయన రాలేదు. రాకపోతే ఎంత బుద్ధి లేదు అని బాధపడి నేనే వెళ్ళి ఆ బాత్రూమ్స్ అన్ని క్లీన్ చేసి పరదాలన్నీ వేశాను. ఆ దైవజనుడు చెప్తున్నటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ. వేశాను. వేసిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా, పరిచర్య చేసేవాడు ఒక్కడు లేడు, నేను చేయాల్సి వచ్చింది ఈరోజు పరిచర్య, కనీసం వచ్చి అన్నయ్య మీరు పరిచర్య చేశారా, క్షమించండి అన్నయ్య, నా పక్షంగా మీరు ప్రయాసపడినందుకు మీకు వందనాలని కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు నాకు, వచ్చాడు వెళ్ళాడు అన్నాడట. దేవుడు అన్నాడట, నీవు నీ గృహంలో నీ భార్య
ఆరోగ్యం బాగోలేక మంచం మీద పడి ఉంటే నీ పిల్లల కోసం నువ్వు బాత్రూమ్స్ క్లీన్ చేయవా? క్లీన్ చేసిన తర్వాత డూ యూ ఎక్స్పెక్ట్ థ్యాంక్స్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ వైఫ్ అని అడిగాడట. నువ్వు నీ భార్య నుండి, నీ పిల్లల నుండి థ్యాంక్స్ ఆశిస్తావా అని అడిగాడట. లేదయ్యా అన్నాడట. ఇది నీ ఇల్లు అనుకో, ఇక మీదట ఎన్నడూ ఎవరి దగ్గర నుండి థ్యాంక్స్ అడగొద్దు అన్నాడట, ఆశించొద్దు అన్నాడట. ఆ దినాన మనం ఏదైనా ఒక మేలు మన సహోదరులకు చేసి ఆ మేలుకు తగిన విధంగా వారి దగ్గర నుంచి మనము ఆశించడం అనేది కూడా పాపమని నేను గ్రహించాను. దేవుడు నాకు ఆ ఏరియాలో తన వెలుగును ప్రసరింపజేశాడు కాబట్టి ఇక మీదట నేనెన్నడూ కూడా నా సహోదరుల యొద్ద నుండి నేను కృతజ్ఞతలు ఆశించను అన్నాడు. తెలియబడని పాపం అంటే అది. క్రీస్తుతో మనం సమీపిస్తూ ఉండిన కొలది అప్పటిదాకా మనం అసలు అది పాపమే అనుకోం. కానీ ఆయన వెలుగు దాని మీద ప్రకాశించినప్పుడు ఇది పాపం అని గ్రహిస్తాం, దాని నుంచి విడుదల పొందుతాం. అది సంపూర్ణం అవ్వడానికి ముందుకు సాగడం అంటే. ఆ అనుభవంలోనికి ఉండాలి, ఆ అనుభవంలో మనం ఉండాలి. బుద్ధిపూర్వకంగా చేసినటువంటి పాపాలు జ్ఞాపకం రావడం కాదు, వాటిని విడిచిపెట్టేసి మనం ముందుకు సాగాలి. ఒకవేళ అవే చేస్తున్నామంటే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉన్నది, బుద్ధిపూర్వకంగా ఒకడు పాపము చేసిన ఎడల వానికి ఇక పాప క్షమాపణ ఉండదు, కానీ దేవుని తీర్పు కొరకు ఎదురు చూచుటను, ఆ నరక శిక్షకు ఎదురు చూడడం మాత్రం మిగిలి ఉంటుంది అన్నాడు. కాబట్టి క్రైస్తవుని ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పరిపూర్ణునిగా ఎదగడానికి ముందుకు సాగుతూ ఉండాలి, తెలియబడని పాపాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. రెండవది, ఎప్పటికీ అదే స్థితిలో ఉండి అదే పాపాలను బుద్ధిపూర్వకంగా చేసినటువంటి ఆ పాపాలని మరలా చేసుకుంటూ నిత్య నరకాగ్ని కోసం ఎదురు చూడడం. ఈ రెండిట్లో ఏ దారిలో ఉన్నారో మీకు మీరే ప్రశ్నించుకోండి. మీ హృదయంలో మరలా అవే నీ హృదయంలో అదే మానవ స్వభావం కనబడుతూ ఉందా? దాని నుంచి విడిపించడం కోసం నీకు ఎల్లప్పుడూ ఉజ్జీవ కూటాలు, ప్రత్యేక ఆరాధనలు, ఉపవాస ప్రార్థనలు ఇవి అవసరం అవుతున్నాయా? జాగ్రత్త, నువ్వు చాలా ప్రమాదకరమైనటువంటి జోన్లో ఉన్నావు. అయితే యేసునాథుడు చేసినటువంటి ఈ ఒక్క పని ద్వారా మనము ఈ ప్రమాదం నుండి బయటపడ్డాం. ఏటేటా ఒకే విధమైనటువంటి బలి అర్పించేటటువంటి స్థితిలో నుంచి సంపూర్ణం అవ్వడానికి, ముందుకు సాగిపోవడానికి ఆయన చేసినటువంటి పని మనలను ఈ దినాన ధైర్యంగా ఆయన ఎదుట నిలవబెట్టేటట్లు చేసిందట. మనం ఇందాక చూసాం, ఈ బలులు ఎప్పటికీ సంపూర్ణ సిద్ధి మనకు కలుగజేయవు. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని. బలి అర్పణ నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు. కానీ నువ్వు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు. ఎందుకు ఇచ్చావు? బలి అర్పణ నువ్వు కోరట్లేదు కదా, నాకు ఒక శరీరాన్ని ఎందుకు ఇచ్చావు? బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, కాబట్టి సజీవ యాగముగా మీ శరీరములను మీరు దేవునికి సమర్పించుకొనుడి అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది. బలి అర్పణ నువ్వు కోరడం లేదు, నాకు ఒక శరీరాన్ని నువ్వు అమర్చావు. ఎందుకు ఈ శరీరం అంటే? బలి ఇవ్వడానికి, అర్పణ అర్పించడానికి కాదు, కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నీకు శరీరం అనుగ్రహించబడింది.
యేసు ప్రభువారు నీ కొరకు మరణించి ఈ రక్షణను అనుగ్రహించింది ఎందుకు అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని, ఆయన చిత్తాన్ని జరిగించాలని, ఆయన చిత్తం ఏదో తెలుసుకోవాలని, దాన్ని గ్రహించి ఈ భూమి మీద ఆయన నామాన్ని మహిమపరచాలని దేవుడు అనుగ్రహించాడు. చూడండి, బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము, ఈ వచనం జాగ్రత్తగా చూడండి, 10వ వచనము. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. 12వ వచనం, ఈయన అయితే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమునాసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. 2 అర్పణలు మనం చూసాం ఇక్కడ. ఏటేటా అర్పించే అర్పణ ఒకటి, యేసు ప్రభు వారు చేసినటువంటి అర్పణ ఒకటి. ఏటేటా అర్పించేటటువంటి అర్పణ, బలులు, దహన బలులు, పాప పరిహారార్థ బలులు, అవన్నీ కూడా మనల్ని పాపంలోనే బంధిస్తూ ఉన్నాయి, అదే పాపాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కానీ యేసునాథుడు అర్పించినటువంటి బలి, ఒకే అర్పణ ఏం చేసిందో తెలుసా? సంపూర్ణ సిద్ధిని కలుగజేసింది. సదాకాలమునకు మనల్ని పరిశుద్ధులనుగా మార్చిందట. సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడట. సదాకాలానికి సంపూర్ణులుగా చేసి ఉన్నాడట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి ఈ రక్తము ద్వారా ప్రోక్షింపబడుచున్న హృదయము మనలో ఉన్నదా? అది గుడ్ ఫ్రైడే నాడు మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం. రైట్, క్రీస్తు రక్తము, ఆ ఒక్క అర్పణ మనల్ని సదాకాలానికి సంపూర్ణంగా మార్చివేస్తుంది. అయితే కండిషన్ ఏంటంటే, ఆ రక్త ప్రోక్షణ నీకు అనుగ్రహించబడాలి. మనం చూస్తాం, పాత నిబంధన గ్రంథంలో ఐగుప్తులో నుండి వారిని విమోచించేటప్పుడు గొర్రెపిల్ల రక్తము ద్వార బంధములకు, గడప కమ్ములకు పూతగా మాత్రమే పూయబడింది. క్రీస్తు రక్తము మన హృదయాల మీద ఎప్పుడు రాయబడుతుంది, మన గృహాల మీద ఎప్పుడు రాయబడుతుందని జోగారు ప్రసంగించారు. విశ్వాసమే విజయం అనేటటువంటి పాఠాల్లో ఒకటి. గొర్రెపిల్ల రక్తం మన హృదయాల మీద ఎప్పుడు రాయబడుతుంది, క్రీస్తు రక్తం మన గృహాల మీద ఎప్పుడు రాయబడుతుంది. నేనంటాను, క్రీస్తు రక్తము నీ హృదయం మీద, నీ గృహం మీద రాయబడితే, పూయబడితే నీకు ప్రయోజనం లేదు. క్రీస్తు రక్తము నీ మీద ప్రోక్షింపబడాలి, నీ గృహం మీద ప్రోక్షింపబడాలి. ఎంతగా అంటే నువ్వు ఆయన రక్తంలో తడిసి ముద్దయిపోవాలి, ఆయన రక్తం అనే తెర చాటును నువ్వు మరుగైపోవాలి. అప్పుడే నీకు విడుదల. క్రీస్తు రక్తములను పూర్తిగా ప్రోక్షింపబడాలి. అలాగా ప్రోక్షింపబడిన తరువాతే మనము దేవుని రాజ్య వారసులము కాగలం, సంపూర్ణ సిద్ధిని పొందగలం. ఆ క్రీస్తు రక్తంలో మనల్ని మనము ఎప్పుడు ఆయనకు అప్పగించుకోవడం ద్వారా ఆ అనుభవాన్ని మనం పొందుకోగలుగుతాం. అంటే చూడండి, 22వ వచనం, 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి
విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, మరి ఎక్కువగా అలాగు చేయుచు, ఒకరినొకడు పురికొల్పుచు. చూడండి, మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఈకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. కాబట్టి మరి శ్రేష్టమైనది స్థిరమైనది అనేటువంటి స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవడం సంతోషముగా ఒప్పుకుంటారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. 36వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఏంటంటే, క్రీస్తు రక్తములో ప్రోక్షింపబడినటువంటి హృదయం కలిగిన వారమై, నిష్కల్మషమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారమై మనలో ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే యథార్థ హృదయము. యథార్థ హృదయం మనలో ఉంటే మనం ఆ సదాకాలము నిలుచు బలి అర్పణ క్రిందికి వస్తాం. సదాకాలము సంపూర్ణముగా ఉంటాం. అనగా దినదినము క్రీస్తు పోలికలోనికి మనం వెళ్ళగలుగుతాం. దాన్నే యోహాను భక్తుడు అంటాడు, ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మీరును వెలుగులో నడవండి. అంటే యథార్థతతోటి మనం ఆయనను సేవించే వారిగా ఉండాలి. నో హిపోక్రసీ, వేషధారణ, దాచిపెట్టుకునే స్వభావం, హృదయాన్ని ఆయన కనులకు మనం ఏది మరుగు చేయలేమనేది గ్రహించి యథార్థంగా మన హృదయాన్ని ఆయన ఎదుట కృమ్మరించి, ఇది ప్రభువా నా పరిస్థితి, రక్షింపబడుచున్న అనుభవంలో నేను ఎల్లప్పుడూ ఉండాలి, నేను సంపూర్ణత వైపుకు సాగిపోయే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే పరిపూర్ణులు కాని వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. ఆయన అన్ని ఆజ్ఞలు పాటించాడు, పరిపూర్ణుడు కావాలని కోరుకున్నాడు. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే ఒక్కటి నీలో లోపం ఉన్నది, ఒక్కటి కొదువుగా ఉన్నది. ప్రభువా, ఇది నేను పరిపూర్ణుడు కావాలని కోరుకుంటా ఉన్నాను, నన్ను పరిపూర్ణునిగా చెయ్యడానికే నువ్వు శిలువ మరణాన్ని పొందావు. ఈ సదాకాలము నిలిచే బలిని నువ్వు అందుకే అర్పించావు. అయితే నాలో కొదువుగా ఉన్నవేమిటి ప్రభువా అని మనము దేవుని వైపు తిరిగి అడిగిన ఎడల మనము గొప్ప మేలులు, ఆశీర్వాదములు పొందుకొనగలం. మనం ఇందా చదువుకున్నటువంటి లేఖన భాగంలో బలి అర్పణ నేను కోరలేదు కానీ, నీవు కోరలేదు, అది నీకు ఇష్టం లేదు కానీ నాకు ఒక శరీరాన్ని నువ్వు ఇచ్చావు, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను, గ్రంథపు చుట్టలో నేను రాయబడిన రీతిని నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పని యేసునాథుడు అక్కడ అన్నాడు. ఇదే వచనాన్ని భక్తుడైనటువంటి దావీదు ప్రవచనపూర్వకంగా రాసినటువంటి వాక్య భాగంలోనికి మనం ఒకసారి వెళదాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5 నుండి, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నది. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని.
చూడండి, ప్రవచనపూర్వకంగా యేసునాథుని యొక్క అనుభవాన్ని దావీదు భక్తుడు ముందుగానే ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రతి క్రైస్తవంలో ఈ అనుభవం ఉండాలి. క్రీస్తుతో ఏకమైనటువంటి హృదయం మనలో ఏర్పడినప్పుడు క్రీస్తు తలంపులే మనలోకి వస్తాయి. ఆయన స్వభావం మనలోనికి వచ్చేస్తుంది. ఇక్కడ దావీదు భక్తుడు యేసునాథుని అనుభవంలో ఉండి రాస్తున్నాడు. ఇదే వచనాన్ని యేసునాథుడు అక్కడ ఉటంకిస్తూ చెప్పాడు. ఇదిగో, నాకు ఒక శరీరాన్ని నువ్వు ఇచ్చావు, నేను నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చాను. క్రైస్తవులంగా మనము కూడా అట్టి ప్రార్థన చేసే వారమై ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దేవునికి కావాల్సింది బలి, నైవేద్యం, అర్పణ, అంతకంటే కాదు. ఆయనకు కావాల్సింది వినుటకు చెవులు గలవాడు గ్రహించునుగాక, వినుగాక. వినే చెవులు కలిగిన వారు కావాలి ఆయనకు. ఎంతమంది దేవుని వాక్యానికి విధేయత చూపించేవారు అవుతున్నారు? రండి, మనము సంపూర్ణమగుటకు సాగిపోవుదాము. ఇంకా క్రీస్తునాథుని స్వభావంలోనికి ఎదుగుదాం, క్రీస్తు స్వారూప్యంలోనికి అడుగు పెడదామని దేవుడు ప్రోత్సహిస్తున్నప్పుడు ఎంతమంది విధేయత చూపిస్తున్నారు? నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. ఎక్కడ ఉందట దేవుని వాక్యం? ఆయన హృదయం లోపల ఉన్నదట. సాక్షాత్తు యేసుప్రభు వారు ఇదే మాట అన్నారు, రాబోయే దినములలో నేను నా ధర్మ విధులను మీ హృదయములో ఉంచుతాను, మీ హృదయముల మీద రాస్తాను, మీ హృదయ పలకల మీద వ్రాస్తాను. ఎలా చూడగలిగాడు? కొన్ని వందల సంవత్సరాల పూర్వమే దేవుని యొక్క వాగ్దానాన్ని చూడగలిగాడు భక్తుడైనటువంటి దావీదు. కారణం దేవునితో సహవాసం. ఆయనతో సహవాసం, ఆయనతో నడవాలని, ఆయన పోలికలోనికి మార్చబడాలన్న ఆసక్తి మనలో ఉండిన ఎడల దేవుడు మనకు కూడా అటిది అనుగ్రహిస్తాడు. చూడండి, 41వ అధ్యాయం 5వ వచనం. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు, వాడెప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోనని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయం పాపమును పోగు చేసుకొనును. చూడండి, అక్షరాల ఆ శిలువ మీదకి ఎక్కినటువంటి దినాన జరిగినటువంటిది ఇదే. ఇతన్ని ఇలాగే వదిలేస్తే ఇక మనం మనగలగడం సాధ్యం కాదు అని పరిసయ్యులు, శాస్త్రులు, సమాజ మందిరపు అధికారులు భావించి ఆయన ఎలాగైనా శిలువ వేయించాలి అని, వాడు చస్తేనే మనకు నెమ్మది అని భావించారు. సాక్షాత్తు అదే మాటని, దేవుని ఆంతర్యంలో పలికినటువంటి మాటలను దావీదు భక్తుడు ఇక్కడ పలుకుతా ఉన్నాడు ప్రవచనపూర్వకంగా. అందుకే సంఘమా, ప్రవచన వరమును మీరు ఎక్కువగా అపేక్షించండి. సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగజేసేటటువంటి ప్రవచన వాక్యం మనము ప్రవచించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు ఆడుచున్నారు, వాడు ఎప్పుడు చొచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోనని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. యేసు ప్రభు వారు ఆ గెత్సెమనే వనంలో ఉండినప్పుడు, శిష్యులతో ఉండినప్పుడు ఇస్కరియోతు యోధా వచ్చాడట. అక్కడికి వచ్చి, బోధకుడా, నీకు శుభం కలుగునుగాక అన్నాడట. నన్ను చూడవచ్చిన వాడు అబద్ధం ఆడుచున్నాడు, వాడు అబద్ధం ఆడుతున్నాడు. నాకు శుభం పలకడానికి రాలేదు, నాకు వందనాలు చెప్పడానికి రాలేదు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. అక్షరాలు అదే జరిగింది ఇస్కరియోతు యోధా విషయంలో. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు, నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు, నశింపజేయవలని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. చూడండి, 9వ వచనం. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తనుటకై తన మడిమెనెత్తును. ప్రియ సహోదరి సహోదరులారా, ఇస్కరియోతు యోధా గూర్చి
రాయబడినటువంటి మాటలు. ఇక్కడ మనం ఒక వచనాన్ని మనం చూడాలి. నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. దీని గురించి మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఫిబ్రవరికి రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాటను చూస్తున్నాం. 12వ వచనం, ఈయన అయితే పాపముల నిమిత్తము సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టొచ్చు. చూడండి, యేసు ప్రభువారు బలి అర్పించిన తరువాత, ఆయన చేయవలసినటువంటి పని జరిగించిన తరువాత, దేవుని చిత్తాన్ని సంపూర్తిగా జరిగించిన తరువాత ఏం చేస్తూ ఉన్నాడట? ఆయన కనిపెడుతూ ఉన్నాడట. శత్రువుల మీద వెంటనే పగ తీర్చుకోలేదు. శత్రువుల మీద పగ తీర్చుకొనక ఆ శత్రువులను తన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన పాదపీఠములుగా మార్చేంత వరకు కనిపెట్టుచు తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. క్రీస్తును అనుసరించే క్రైస్తవుడా, సహోదరి సహోదరుడా, ఈ దినాన నీ దృష్టిలో ఎవరు శత్రువులుగా ఉన్నారు? ఎవరు విరోధులుగా ఉన్నారు? వారికి త్వరగా న్యాయము తీర్చబడాలని ప్రార్థిస్తున్నావా? ఎదురు చూస్తున్నావా? అందరికంటే యోగ్యుడైనటువంటి వాడు ఆయనే. కనిపెట్టొచ్చు, ఎదురు చూస్తూ తండ్రి కుడి పార్శ్వమందు ఆయన యొద్ద సింహాసనాసీనుడై ఉన్నాడట. తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడట. ఆయన కనిపెడతా ఉన్నాడు. అంతేకాని ఆయన పగ తీర్చుకోవడానికి రాలేదు. పగ తీర్చుకోవాలని చూడడం లేదు ఆయన. మరి ఆయన అనుసరించి మనము ఎలా చేస్తున్నాం? కాబట్టి సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి క్రీస్తునకు లోబడి ఆయన చేసినటువంటి ఈ గొప్ప త్యాగం ద్వారా మనకు ఏమనుగ్రహించబడిందంటే, మనము సంపూర్ణం అవడానికి అవకాశం అనుగ్రహించబడింది. మనము పరిపూర్ణత వైపు సాగడానికి మనకు అవకాశం దొరికింది. సదాకాలానికి మనల్ని సంపూర్ణంగా చేసి ఉన్నాడట ఆయన. సదాకాలానికి మనలను సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఆ సంపూర్ణతలోనే నిలిచి ఉందాం, ముందుకు సాగుదాం, పరిపూర్ణత వైపు అడుగులు వేద్దాం. ఎందుకంటే పరలోక రాజ్యంలో పరిపూర్ణులు మాత్రమే ఉంటారు. సంపూర్ణులు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. కాబట్టి రక్షింపబడుచున్న మనకు ముఖ్యంగా కావాల్సింది సిలువను గూర్చిన వార్త. ఆ సిలువను బైబిల్ గ్రంథంలో వెతుకుతామా? దేవుని మాటల్లో వెతుకుదామా? దేవుని స్వభావంలో వెతుకుదామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవ తండ్రి, ఏటేటా అర్పించే ఒకే విధమైనటువంటి బలి, ఏటేటా మేము పాల్గొనే ఒకే విధమైనటువంటి ఆరాధన, ఒకే విధమైనటువంటి క్రమం మమ్మల్ని అన్నిటికీ సంపూర్ణ సిద్ధిని కలుగజేయవు ప్రభువా. అయితే నీ చిత్తం ఎప్పుడైతే మేము చేయడానికి నిశ్చయించుకుంటామో ప్రభువా, ఇదిగో ఆ దినానే పరిపూర్ణత వైపుకు అడుగులు వేయడం అనేది ఆరంభమవుతుందని నీ వాక్యం ద్వారా ప్రభువా మాకు తెలియజేసినావు. అంతేకాదు, పరిపూర్ణలము చేయడానికే నువ్వు సిలువనెక్కావని ప్రభువా మేము గ్రహించినట్లు మీరు ఇచ్చినటువంటి వాక్య భాగం ప్రభువా మా హృదయాలు ఫలింప చేయండి. ఎక్కడా కూడా తండ్రి నీ చిత్తం నుండి మేమెన్నడూ తొలగిపోకుండా తండ్రి, ఇదిగో నీతో సహవాసం చేసి రక్తము ద్వారా ప్రోక్షింపబడినటువంటి హృదయాలు కలిగిన వారమై, నిష్కల్మషమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారమై, యథార్థ హృదయంతో నీ సన్నిధికి వచ్చే వారిగా మమ్మల్ని మీరు చేయండి ప్రభువా. ఎన్నడూ వెనుదీయక ఇదిగో మా రక్షణను కొనసాగించే వారిముగా అంతవరకు మాలో ప్రభువా ఈ స్థిరమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసమును మాకు అనుగ్రహించండి. తద్వారా ప్రభువా ధైర్యంగా నేను ఎదుర్కొనేటువంటి గుంపులో మేమందరం ఉండున్నట్లు మీరు మా పట్ల కృప చూపించండి. మా ప్రార్థన ఆలకించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి క్రీస్తునాథుని శిలువ యజ్ఞము ద్వారా జరిగిన ప్రధానమైనటువంటి ఘట్టము
పాప క్షమాపణ మాత్రమే కాదు, అస్సలైనటువంటిది, పరిపూర్ణునిగా దేవుని ఎదుట నిలవబెట్టేటటువంటి యజ్ఞం అది అని గ్రహించి, ఫలితంగా దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై జీవిస్తూ ఆయనతో సహవసించి పరిపూర్ణులమవ్వడానికి ముందుకు సాగునట్లు మనలను నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.